సార్, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌర స్మృతి. ఇది మోడీ కళ. ఈ కళ పరిపూర్ణమవుతుందా? కలగానే ఉండిపోతుందా? అసలు సాధ్యాసాధ్యాలేంటి? ఎస్ అండి. ఇప్పుడు బీజేపీ 47వ దినోత్సవాన్ని జరుపుతూ అదేవిధంగా మోడీ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన ఇప్పుడు అన్ని మాటలు ఏంటంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి సాధించి పెడుతుంది. అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎలక్షన్, జమిలీ ఎలక్షన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము నెరవేరుస్తాం. అవి మా కళ, నా కళ కూడా. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వీటి వైపు కృషి చేస్తుందని ఆయన నొక్కి ఒక్కానించడం జరిగింది. అది బీజేపీ ఏంటంటే చాలా డ్రీమ్స్ ఉండే బీజేపీకి ముఖ్యంగా 3 విషయాల్లో అది లక్ష్యం పెట్టుకుంది. అదేంటంటే ఆర్టికల్ 370 దాన్ని తీసేయడం జరిగింది. తర్వాత అయోధ్యలో రామ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవడం జరిగింది. కానీ బీజేపీ దాని మాతృ సంస్థ అయిన సంఘ పరివార లక్ష్యం ఏంటంటే దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం. ఆర్టికల్ 44 ప్రకారం ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశంలో తీసుకురావడం అనేది 2024 ఎన్నికలకు ముందు చెప్పి 400 సీట్లు మోడీ గారు అడగడం జరిగింది. కానీ కొయిలేషన్ గవర్నమెంట్ వచ్చేసింది. అప్పట్లో కాంగ్రెస్ మిగిలిన పార్టీలు కూడా ఉమ్మడి పౌరస్మృతి రావడానికే 400 సీట్లు అడుగుతుంది, రాజ్యాంగ సవరణ చేసేస్తారు, వీళ్ళు దేశాన్ని మతరాజ్యంగా కూడా ప్రకటించేస్తారనే ఆరోపణతో మైనారిటీలు బాగా భయపడి ఇప్పుడు బీజేపీకి ఓట్లు కూడా ఏకపోవడం వల్ల ఇది కొయిలేషన్ గవర్నమెంట్కి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ మోడీ 2014 పొందిన తర్వాత 2024 ఎలక్షన్లో ఆయన మైనారిటీ గవర్నమెంట్ నడుపుతున్నారని అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి ఒకే ఎలక్షన్, జమిలీ ఎలక్షన్స్ ఇండియాలో సాధ్యమా అంటే అసంభవం ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు పరచాలి అంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని సవరించడానికి ఉభయ సభల్లో 2/3 మెజార్టీ రావాలి. ఇది రావాలంటే బీజేపీకి తన సొంతంగా 400 సీట్లు రావాలి. ఎందుకంటే కూటమిలో ఉన్నవి అంటే ఎన్డీఏలో ఉన్న కొన్ని పక్షాలు తెలుగుదేశం అంటేది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోవచ్చు, అది సెక్యులర్ పొలిటికల్ పార్టీ. తర్వాత జేడీయూ కూడా బీహార్ నుంచి ఒప్పుకోకపోవచ్చు. ఈ రెండు ఒప్పుకోకుండా 2/3 మెజారిటీ రాదు. ప్రస్తుతం ఇప్పుడున్న 270, 295 సీట్లు అనేది లోక్సభలో సరిపోవు. కాబట్టి రాజ్యసభ, లోక్సభలో దానికి పూర్తి మెజార్టీ 400 సీట్లు రావాలి, రాజ్యసభలో మెజార్టీ రావాలి. ఇలాంటి పరిస్థితి మళ్ళా బీజేపీకి వచ్చే అవకాశం ఇక్కడ కనపడడం లేదు. కాబట్టి యూసీసీ అనేది అసంభవం. ఇటు కాంగ్రెస్ 2 డజన్ల పొలిటికల్ పార్టీలు వ్యతిరేకిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిని. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవన్నీ చెప్పినవి ఏంటంటే ఇది రాజ్యాంగ సవరణ చట్టం కాదు, ప్రజలందరూ ఏకాభిప్రాయంతో యూసీసీని తెచ్చుకోవాలనే రాజ్యాంగ నిర్మాతలు ఆ టైంలో ఇంప్లిమెంట్ చేయకుండా భవిష్యత్ తరాలకు వదిలేయడం కూడా జరిగింది. కాబట్టి యూసీసీ సుప్రీంకోర్టు అమలు జరపలేదు, పార్లమెంట్ని అడగగలిగిద్ది అంతే. కాబట్టి ఉమ్మడి పౌరస్మృతి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ సమీకరణల రీత్యా, తర్వాత మైనారిటీల్లో ఉన్న భయాల వల్ల, ఎన్నో పొలిటికల్ పార్టీలు కాంగ్రెస్ లాంటివి ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది. కాబట్టి ఇది బీజేపీకి సాధ్యం కాదు. తర్వాత ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్ళీ 2029లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపు ఎన్నికలు జరిపోయి 1-2 సంవత్సరాలైన గవర్నమెంట్ని క్యాన్సిల్ చేయాలి. తర్వాత భవిష్యత్తులో ఎన్నికలు జరగబోయే 2029 దాకా ఇప్పటి నుంచి జరగబోయే ఎన్నికలన్నీ ఆపి 2029 కానీ 28లో కానీ ఒకేసారి దేశవ్యాప్తంగా అంటే ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కేవలం లోక్సభే కాదండి, అసెంబ్లీలకి అదేవిధంగా లోకల్ బాడీలు కూడా ఒకేసారి ఎన్నికలు పెట్టాలి 3 స్టేజెస్లో. కాబట్టి ఇది అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే గివెన్ ది అన్డివైడెడ్ పొలిటికల్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీలు దానికి ఒప్పుకోవడం లేదు. జమిలీ ఎలక్షన్ ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వానికి ఇది ప్రమాదంగా పరిగణిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మోడీ గారు అన్నట్టు ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక, యూసీసీ ఎన్నైనా ప్రయోజనాలు ఉండవు. చాలా విస్తృతమైన ప్రయోజనాలు ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి వల్ల ఉన్నాయి. చాలా విస్తృతమైన ప్రయోజనాలు ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ఉన్నాయి. కానీ వాటిని అమలు అనేది మాత్రం రాజకీయంగా ఏకాభిప్రాయం లేకుండా, మైనారిటీల్లో భయం తీయకుండా, రాజ్యాంగంలో ఉన్న అన్ని విషయాలను ఫుల్ఫిల్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇవి కేవలం కలలుగానే మిగిలిపోయే అవకాశం ప్రస్తుతానికైతే ఉంది.